పాల్గొన్న వాళ్ళందరికీ జయ బాబా. కరెక్ట్ 4:30కి నమో మేర బాబా ప్రార్థనా గీతాన్ని బాబా ఆహ్వానిస్తూ జై అల్లూరి బాబా ఆకలి సూరభ్ జై బాబా అండి. అల్లూరి శ్రీనివాస్ అందరికి జై నమో బాబా అండి. మేర బాబా బాలాజీ కోసం నమో మేర బాబా 4:30కి ఇంకా టైం ఉంది, ఒక్క నిమిషం ఉంది సార్. జై బాబా. ఓకే సార్ జై బాబా. మధ్యలో ఎవరు మాట్లాడకండి దయచేసి, ఎందుకంటే డిస్టర్బ్ వస్తుంది. అందుకోసం శ్రీనివాస్ పాడండి నమో మేర బాబా. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా మహిమి జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిమి జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భాంజన పరమ పావన భవ భయ భాంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబు శ్రీనివాస్ గారు, చక్కగా బాబాను ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సంకీర్తనలో ముందుగా శ్రీరాములు గారు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరు సంకీర్తన చేయాలండి. తర్వాత నెక్స్ట్ సులోచన గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జయ జయ మేఘే జయ గుణదామా జయ అవతార జయ పరమాత్మా జయ జయ మేఘే జయ గుణదామా జయ అవతార జయ పరమాత్మా రామావతార కృష్ణావతార బుద్ధావతార గీతావతార మానవరూప మౌనావతార దివ్య స్వరూప ప్రేమావతార శాంతి స్వరూప కాంతి ప్రభావ కరుణా ప్రసార శ్రీనిధిరు బాబా మధురం మధురం నీ శుభగానము మధురం మధురం నీ శుభగానము మంజుల గానము అమృత పానము ప్రేమికులందరి
ప్రార్థన వినుమా ప్రేమికులందరి ప్రార్థన వినుమా పావన నామా పరమాత్మా జయ జయ మే జయ పరమేశ్వర్ జయ జయ మే జయ హృదయేశ్వర్ మే హే 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 జయ జయ మే హే జయ గుణధామ జయ అవతార జయ పరంధామ. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండి. జయ బాబా అండి. అవతార్ మెహే బాబా కి జై. జై బాబు అండి. చక్కని సంగీతం చేశారు. ఇప్పుడు సులోచన గారు సంకేతం చేయాలి. తర్వాత సూరిబాబు రెడీగా ఉన్న సంకేతం. జై బాబా అండి. అప్పారావు అంకుల్. జై మెహర్ బాబా. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహిమా పాహిమా మెహరీషా పాహిమా 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 మెహరీషా పాహిమా. మా మాటలలో మా చేతలలో నీ తపనను కలిపి మము నడిపించుము బాబా, మము దీవించుము బాబా. మా మాటలలో మా చేతలలో నీ తపనను కలిపి మము నడిపించుము బాబా, మము దీవించుము బాబా. నీ ఉన్నతిని అంతట చాటే భాగ్యం కలిగించు, నీ ప్రేమను కురిపించు, ఆనందం కలిగించు. నీ ఉన్నతిని అంతట చాటే భాగ్యం కలిగించు, నీ ప్రేమను కురిపించు, ఆనందం కలిగించు. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం 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 మెహరీషా పాహిమాం. నీవు లేనిదే లేది జగము, నీదే ఈ విశ్వం, మము పాలించే దైవం, మొరాలకించు దైవం. నీవు లేనిదే లేది జగము, నీదే ఈ విశ్వం, మము పాలించే దైవం, మొరాలకించు దైవం. కన్నయ్యగని విశ్వరూపము యశోద తిలకించే, ఆ కన్నయ్యవు నీవే, మా కన్న తండ్రి నీవే. కన్నయ్యగని విశ్వరూపము యశోద తిలకించే,
ఆ కన్నయ్యవు నీవే, మా కన్న తండ్రి నీవే, మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మా ఇల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహి మాం పాహి మాం మెహరీషా, పాహి మాం పాహి మాం పాహి మాం మెహరీషా, పాహి మాం. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा అందరికీ జై బాబా అండి. అపర అంకుల్ జై మెహర్ బాబా. జై బాబు అండి, చక్కటి సంగీతం చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు సూరిబాబు గారు సంగీతం చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జగతి ధర్మము లోపించు సమయమందు సాధుజనులకు బాధలు సమయజేయ అవతరించు భూమిలోన ఆదిదేవ సహజ కరుణా సముద్ర శ్రీ మెహరు బాబా. మెహరీసా వందనం పరమేశ అభివందనం. మెహరీసా వందనం పరమేశ అభివందనం. దివ్యగానమే నీ మౌననాదం, దివ్య ప్రేమ నిడు నీ శుభనామం. దివ్యగానమే నీ మౌననాదం, దివ్య ప్రేమ నిడు నీ శుభనామం. భవభయహరణం నీ సంశరణం. ఆ ఆ భవభయహరణం నీ సంస్కరణం. అహము దహించడి అద్భుత వరము, అహము దహించడి అద్భుత వరము. మెహరీసా వందనం పరమేశ అభివందనం. నిన్ను స్మరించే క్షణములు మధురం, నిన్ను కీర్తించే గలములు మధురం. నిన్ను స్మరించే క్షణములు మధురం, నిన్ను కీర్తించే గలములు మధురం. నిన్ను వినతించే గీతము మధురం. ఆ ఆ నిన్ను వినతించే గీతము మధురం. నా స్వరమున నీ గానమే మధురం, నా స్వరమున నీ గానమే మధురం. మెహరీసా వందనం పరమేశ అభివందనం. ప్రేమ భావములు మాలో పెంచు, ప్రేమానుభూతిని హృది రగిలించు. ప్రేమ భావములు మాలో పెంచు, ప్రేమానుభూతిని హృది రగిలించు. ప్రేమ బాటలో మౌ నడిపించు. ఆ ఆ ప్రేమ బాటలో మము నడిపించు. కామదూరులుగా మము దేవించు, కామదూరులుగా మము దేవించు. మెహరీసా వందనం పరమేశ అభివందనం. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీనివాస గారికి, అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ జై బాబా అండి. జై బాబు అండి. రాజువాణి గారు సంకేత, పుష్పలతో ఒక సంకేతం రెడీగా ఉండాలి. जय बाबा जी। अवतार मेहर बाबा की जय। నీడలేని లోకంలో ఏ త్రోవలేని జీవితంలో నీ నామమే మెహరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము,
ఏ నీడలేని ఈ లోకంలో, ఏ త్రోవలేని జీవితంలో, నీ నామమే మెహరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము, ఏ నీడలేని ఈ లోకంలో. లోకాన సరిలేని దైవము నీవు, మధురాతి మధురము నీ నామ మధువు, చిరునవ్వు వెన్నెలలు చిందే మోము బాబా, చిరునవ్వు వెన్నెలలు చిందే మోము, ఒకసారి తిలకింప విడలేరు ఇక ఈ భూజనులు, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ త్రోవలేని జీవితంలో, ఏ కానుకలు నేను అర్పించలేను, నీ నామ స్మరణలో పడి ఉంటి నేను, వెలగాలి ఇలలోని ప్రియనామము బాబా, వెలగాలి ఇలలోని ప్రియనామము, కనులారా నిన్ను చూచి మనసారా నిన్ను కొలచితినోయి, నీడలేని ఈ లోకంలో, ఏ త్రోవలేని జీవితంలో, అనురాగమయుడన్న పేరొందినావు, ప్రేమికులను మస్తులను కాపాడినావు, ప్రియతమమే హెరుగొను మా జోహారులు బాబా, ప్రియతమమే హెరుగొను మా జోహారులు, ఎన్నెన్నో జన్మల వరమో నిన్ను చూచే నా కన్నుల ఫలమో, ఏ నీడలేని ఈ లోకంలో, ఏ త్రోవలేని జీవితంలో, నీ నామమే మెహరు నా గానము, నీవే నా ధ్యానము, నీవే నా దైవము, ఏ నీడలేని ఈ లోకంలో. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అప్పారావు గారు, అందరికీ జై బాబా అండి. జయబాబు అండి రాజవాణి గారు. ఇప్పుడు నెక్స్ట్ మన పుష్పలత గారు సంగీత్ చేయాలి, తర్వాత లలిత కుమార్ గారు, నెక్స్ట్ సిద్ధరేష్ గారు రెడీ ఉన్నారండి. జయబాబు అండి. జై బాబా అండి. జై బాబా. జయబాబు అమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. జయ జయ జగదీశ, జయ జయ మెహరీశ, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, జయ జయ జగదీశ్వర, జయ జయ మెహరీశ్వర, నీ ప్రేమ కరుణా నీ నామ స్మరణ కోరేను నేను నిన్ను మరువలేము, నీ ప్రేమ కరుణా నీ నామ స్మరణ కోరేను నేను నిన్ను మరువలేము, దేవాది దేవా ప్రేమ స్వభావా, దేవాది దేవా ప్రేమ స్వభావా, నా మనవి వినరా బాబా, అవతారు మెహరు బాబా, జయ జయ జగదీశ, జయ జయ పరమేశ, రామావతార కృష్ణావతార బుద్ధావతార యేసావతార, రామావతార కృష్ణావతార
బుద్ధావతార యేసావతార ప్రేమావతార మెహర్ బాబా ప్రేమావతార మెహర్ బాబా మా కొరకు అరుదించినావా నీ ప్రేమ చవి చూపినావా జయ జయ జగదీశ జయ జయ మెహరీష సత్యావతార దివ్యావతార నవ్యావతార మెహరావతార సత్యావతార దివ్యావతార నవ్యావతార మెహరావతార మౌనావతార మౌనావతార మమ్మెలరా నీ చింతమము చేర్చుకోవా సర్వేశ సర్వాధికార జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ మెహరీశ జయ జయ జగదీశ్వర జయ జయ మెహరీశ్వర అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. అపరావు గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై భవన్ చక్క సంగీతం చేశారు. ఇప్పుడు శీతలక్ష్మి గారు సంగీతం చేయాలండి. టైం బట్టి తర్వాత నెక్స్ట్ సాంగ్ వేరే వాళ్ళకి ఇస్తాను. జై బాబు శీతలక్ష్మి గారు. జై బాబా అండి అప్పారావు గారు. అందరికి జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జయ హో జయ హో జయ హో జయ హో జయ 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 హో జయ మెహరు బాబా జయ హో జయ హో జయ హో అఖిల లోకములకాధారం భౌ అనంత శక్తివి నీవు అఖిల లోకములకాధారం భౌ అనంత శక్తివి నీవు సకల ప్రాణులకు సామూహికమౌ అనంత జ్ఞానమే నీవు బాబా అనంత జ్ఞానము నీవు ప్రేమ మహాసాగరుడవు నీవు శాశ్వత పరమానందమే నీవు ప్రేమ మహాసాగరుడవు నీవు శాశ్వత పరమానందమే నీవు సకల చరాచర సృష్టివి నీవు జయ హో జయ హో జయ 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 హో జయ మెహరు బాబా జయ హో జయ మెహరు బాబా జయ హో అవని భారము అధికము కాగా అవశ్యమరుదించితివి అవని భారము అధికము కాగా అవశ్యమరుదించితివి మనుజ దేహమున నీ నిజ రూపము తిలకించెడి వారరుదో మనుజ దేహమున నీ నిజ రూపము తిలకించెడి వారరుదు బాబా తిలకించెడి వారరుదు
అగాధమౌని లోతుల నరయ సుదీర్ఘమౌని ప్రేమను బడయ అగాధమౌని లోతుల నరయ సుదీర్ఘమౌని ప్రేమను బడయ నీ కృపలేక సుసాధ్యము కాదే జయ హో జయ హో జయ హో జయ హో జయ 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 హో జయ మేరు బాబా జయ హో జయ మేరు బాబా జయ హో అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబు అండి, జై బాబు. లలిత కుమార్ ఒక చిన్న పాట పాడగలరా అండి? రిపీట్ చేయకుండా పాడండి సాంగ్. జై బాబా. లలిత కుమార్ గారు రిపీట్ చేయకుండా పాడండి చిన్న పాట. వింటున్నారండి లలిత కుమార్ గారు? లలిత కుమార్ గారు జై బాబా. నేను పాడనండి. ఎవరమ్మా? సీతారత్నం. పాడండి, చిన్న పాట పాడండి అమ్మా. సార్ స్పీచ్ జై బాబా అలాగే. అండి. జై బాబా. జై బాబా. ఆమె పాడినండి, ఆమె సీతారత్నం గారిని పాడినండి. మనం ఎప్పుడు పాడతాం కదా, సీతారత్నం గారు పాడమ్మా, మీరు పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की तेरी आजी तनया मेहरू बाबा आनंद लोला सिरियानु बाला బాబాయని నిన్ను ప్రియమార పిలవంగ ప్రేమతో మామదిని పులకింపచేశావు ఆత్మీయత పెంచి అనురాగమును పంచి ఆనందమున మమ్ము ఆలింపచేశావు ఎన్నో జన్మల బంధము నీతో ఆ సంబంధము రాధా కృష్ణుల ఓలే మన ప్రేమ సంబంధం జన్మ జన్మల వరకు సాగాలి ఈ బంధం ఏ జన్మకైనా చేరాలి ఈ గమ్యం శరియాజి తనయా మేహేరు బాబా ఆనందలోల సిరీను బాలా అవతార్ మెహర్ బాబాకి అందరికీ ధన్యవాదాలండి. జేవో అమ్మ, జేవో. చక్కగా సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అన్నగారు మీరు స్పీచ్ కొనసాగించండి. జై బాబా. అయ్యా మీ స్పీచ్ కొనసాగించండి సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఏంటి నీ గొంతు కాస్త ఇదైనట్టుంది అప్పరావు? పట్టుకుంది సార్. మొన్న ఆదివారం జూబిలీస్ వచ్చేప్పుడు తడుచుకుంటూ వచ్చాను, ఎక్కడ ఆగలే. అదే ఓకే, పర్లేదు సార్, కానీ తగ్గిపోతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. మనం హవే మాస్టర్ వర్క్స్ ఐవి జ్యూస్ రాసినటువంటి పుస్తకాన్ని చదువుతూ ఉన్నాం. మనం పోయినసారి చదువుకున్నది కొంచెం పునశ్చరణ చేసుకుందాం. ఐవి జ్యూస్ కూతురు చార్మియా, ఆమె లేట్గా పడుకోవటం ఆమెకు అలవాటు. సో బాబా దగ్గరికి మెహరాజాద్ వెళ్ళినప్పుడు మెహరాజాద్లో బాబా అన్నారు, పొద్దున్నే రమ్మన్నారు అందరినీ. ఈమె లేట్గా లేస్తుంది కాబట్టి బాబా ఆమెకు, సరే నువ్వు సరిగ్గా 9 గంటలకు అప్పటి వరకు పడుకొని 9 గంటలకు లే అని ఆమెకు బాబా మినహాయింపు ఇచ్చేసి, కానీ 9 గంటలకు లేవగానే నేను పంపించిన బ్రేక్ఫాస్ట్ నువ్వు చెయ్యాలి అన్నారు.
అలాగే ఆమె లేచేసరికి ట్రేలో బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఏమిటి అంటే 2 ఎగ్స్. ఆమె మొత్తానికి ఇది దానికోసం కొంచెం ఏదో ఇది వెనగర్ అడిగి తీసుకొని తినేసింది. మధ్యాహ్నం కాకాబారి అని పంపించారు లంచ్కి ఏం కావాలి అని. ఈమె అందట జోక్గానో ఏదో మొత్తానికి 2 ఎగ్స్ అయితే సరిపోతుంది కదా అని మధ్యాహ్నం 2 ఎగ్స్, రాత్రి డిన్నర్ కూడా అప్పుడు సప్పర్ అనేవాళ్ళు, సప్పర్ కూడా 2 ఎగ్సే. సో తల్లి ఆశ్చర్యపడిపోయి అడిగిందట, ఏంటే నువ్వు ఎగ్స్ అంటే అసలు నీకు ఇష్టం ఉండదు కదా, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎగ్సే, మధ్యాహ్నం లంచ్ ఎగ్సే, రాత్రి డిన్నర్ ఇవన్నీ ఏంటి ఎట్లా చేసావు అంటే అప్పుడు ఆమె అందట, వెల్ ఐ గెస్ బాబా హ్యాస్ టాట్ మీ టు ఈట్ ఎగ్స్. బాబా నాకు అది నేర్పించాడు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఆయనే పంపిస్తా అన్నాడు కదా, ఏం బ్రేక్ఫాస్ట్ ఆయన అడగలేదు, నేను అడగలేదు, ఆయన పంపించింది తినాల్సిందే కదా, ఆయన అలా నేర్పించాడు అన్నారు. అలా దానికి అనుబంధంగా ఆమె కొన్ని చెప్పినటువంటి చదువుకున్నాం. దాంట్లో పోయినసారి మనం మణి చెప్పినటువంటిది ఆయన అవేకనర్ నుంచి స్పిరిచువల్ అనెక్డోట్స్ అని. ఆమె 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మంజిలేమీంలో బాబా ఉంటే ఆయనకు బాబా మణి అడిగిందట, అన్నయ్య ఈ బర్త్డేకి నాకు ట్రై సైకిల్ కొనియాలి అని. సరే అమ్మా అన్నాడు. నిజంగానంటే నిజంగానే, ఒట్టు అంటే ఒట్టు, అగో ఆ కోడి మీద ఒట్టు అన్నారు బాబా. కోడి మీద ఒట్టు పెట్టారు. సో అలా ఆమె 5వ బర్త్డేకి ఆమె చూస్తూ ఉంది బాబా నాకు ట్రై సైకిల్ పంపిస్తాడు అని, కానీ రాలేదు. తర్వాత చాలా కాలం తర్వాత కలిసిన తర్వాత ఆమె కొంచెం అలుగుతూ, బాబా నువ్వు నాకు ట్రై సైకిల్ పంపలేదు అని కొంచెం ఇదిగా అంటే, అలకతో అంటే, అలాగా, అవును నిజమే కదా, నేను ప్రామిస్ చేశా కదా. దేని మీద ప్రామిస్ చేశాను? కోడి మీద. కోడి మీద, అవును నిజమే మణి, ఆ కోడి చచ్చిపోయింది తెలుసా నీకు అన్నట్ల బాబా. అవునా, అలాగా, ఓహో అయితే ప్రామిస్ పోయింది కదా, ఇక ప్రామిస్ చేయాల్సిన పని లేదు. ది hen had died, బాబా అన్నట్ట. I have witnessed those same beloved tactics since only it must be more difficult for him now. అయితే ఆయన ఈ టాక్టిక్స్ అన్ని బాబా ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఎవరికి ఏ సమాధానం చెప్పాలి, ఆయన సర్వజ్ఞుడు, హాస్యప్రియుడు, కరుణామయుడు, అనంతుడు కాబట్టి ఆయన ఎవరికి ఏం చెప్పాలి అది. సిన్స్ అన్ఫార్చునేట్లీ అవర్ మైండ్స్ ఆర్ లెస్ ప్లయబుల్ క్లే నౌ దాన్ ఇన్ ది ఇన్నోసెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్. చిన్నప్పుడు అంత ఈజీగా నమ్మేస్తాం కదా, అందుకని అప్పుడున్నటువంటి ఆ మానసిక స్థితి పెద్దగా పెరిగిన తర్వాత ఉండదు కదా. నో వండర్ ది పాటర్ సేస్, బాబా అనేవారట, ఏంటని, ఎక్సెప్ట్ ఈ బికమ్ యాజ్ లిటిల్ చిల్డ్రన్ ఈ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పాటర్ అనే అటువంటి ఆయన రాసిన ఆయన పద్యంలో ఆయన అంటాట, మీరు పెరిగిన బాబా కూడా దానికి సందేశం ఇచ్చారు, మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చిన్నపిల్లల్లాగా ఉన్నట్టయితే, చిన్నపిల్లల వలె కాదు, నాట్ చైల్డిష్ కాదు, చైల్డ్ లైక్ అన్నారు బాబా. అలా అయితే యూ కెన్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, భగవంతుని సామ్రాజ్యంలో ఎంటర్ అవటం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎంటర్ అవ్వడానికి మీరు చిన్నపిల్లలాగా. ఏంటది? నిష్కపటము, నిష్కపటంగా నిర్మలంగా ఉన్న మనస్సు, హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళు భగవంతుని సామ్రాజ్యంలో అడుగు పెడతారు అనే విషయం. దాని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఉంది, అది చదువుకొని మళ్ళీ మెయిన్ బుక్ వెళ్ళిపోదాం. While doctor was making preparations for Baba's bath at 2 p.m., Baba sent for some chocolates. ఇది రంజు అబ్దుల్లా, అదే మంజిలేమీంకు సంబంధించినటువంటి అనెక్డోటు. 1922లో రంజు డైరీస్లో ఉన్నటువంటి ఒక ఉదంతం. బాబా స్నానం కోసం డాక్టరు అన్ని సిద్ధం చేస్తూ ఉంటే, బాబా సెంట్ ఫర్ సమ్ చాక్లెట్స్ ఫ్రమ్ బజార్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎ ఫ్యూ టు ఈచ్ ఆఫ్ us. బాబా బజార్ నుంచి చాక్లెట్ తెప్పించి అందరికీ
రెండు చాక్లెట్లు ఇచ్చారు. We were asked if we liked the taste of it. అది తిని చెప్పండి, అవి బాగున్నాయా, రుచి బాగుందా అన్నారు. And with the exception of Arju, all replied in the affirmative. అందరు కూడా, ఒక అర్జు తప్ప అందరు అన్నారట, బాగుంది బాబా, చాలా బాగున్నాయి చాక్లెట్లు. After some 5 minutes, Baba again asked us if the taste of the chocolate that we had enjoyed just a few minutes ago was still there. అయితే ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా అడిగారట, చాక్లెట్లు బాగున్నాయి అన్నారు కదా, ఆ టేస్ట్ ఇంకా మీ నోట్లో ఉందా అని అడిగారు. ఆన్ గెటింగ్ ఏ యునానిమస్ రిప్లై ఇన్ ది నెగటివ్, బాబా సేడ్. అందరూ అన్నారు, ఎక్కడిది బాబా, 5 నిమిషాలు అయిపోయింది, ఏదో 1 నిమిషం దాకా ఉంది దాని టేస్ట్ మా నాలుక పైన, ఇప్పుడు ఆ టేస్ట్ ఏమీ లేదు అని ఎప్పుడైతే అందరూ అలా చెప్పారో అప్పుడు అందరూ అదే విధంగా చెప్పగానే బాబా అంటున్నారు, when a good thing is given to it, the mind is pleased, but soon after settles down to its original state. అట్లాగే ఎలాగైతే మీరు చాక్లెట్లు తినగానే మీ నాలుక మీద ఆ తీపి, దాని రుచి అన్ని నాలుక మీద ఆహా అనేలాగా ఎలా అయితే ఉన్నాయో, అలాగే మనస్సు కూడా దానికి సంతోషాన్ని కలిగించే అటువంటి అనుభవం కలిగినప్పుడు అది చాలా, మైండ్ ఈజ్ ప్లీజ్డ్, అది చాలా సంతోషిస్తుందట. బట్ సూన్ ఆఫ్టర్ సెటిల్స్ డౌన్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. కొంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను మీ ఆ టేస్ట్ ఇంకా మీ నాలుక మీద ఉందంటే ఎప్పుడో అయిపోయింది బాబా అన్నారు. ఎందుకంటే అంతే, ఆ క్షణము దాని యొక్క టేస్ట్ నాలుక మీద ఉంది, చాక్లెట్ యొక్క రుచి, దాని యొక్క టేస్ట్ తీయదనం, తర్వాత అది అయిపోయింది. అలాగే మనస్సు కూడా కలిగిన సంతోషాలు కూడా ఆ క్షణకాలం సంతోషాన్ని కలిగించి మనస్సును కొంచెం ఉర్రూతలూగిస్తాయి, తర్వాత మనస్సు మళ్ళీ సామాన్య స్థితికి వచ్చేస్తుంది. ఇఫ్ సమ్ బిట్టర్ మెడిసిన్ ఆర్ పర్గేటివ్ లైక్ ఎప్సమ్ సాల్ట్స్ ఆర్ castor oil is forced upon it, the same mind revolts, but again after a short while reverts to its normal state. అలాగే మంచి ఆనందం కలిగించేటువంటి అనుభూతి కలిగినప్పుడు కూడా కొద్ది క్షణాలు ఆ అనుభూతి ఉండి తర్వాత మనసు మళ్ళీ మామూలు స్థితికి ఎలా అయితే వస్తుందో, అలాగే ఆముదం లాంటిది అయిష్టమైనటువంటిది, దాన్ని మనం ఇష్టం లేకుండా అబ్బా అని కొంచెం బాధాకరంగా ఫీల్ అయ్యే అటువంటి అనుభూతి కూడా, అది కూడా కొన్ని క్షణాలే ఉండి తర్వాత మళ్ళీ మనసు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. దిస్ ప్రూవ్స్ దట్ బోత్ ద ప్లెజర్స్ అండ్ పెయిన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ సో వెరీ ఎఫిమెరల్ అండ్ షార్ట్ లివ్డ్. అందుకనే ఈ ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైనా, అది సంతోషమైనా దుఃఖమైనా, క్షణకాలం మాత్రమే ఉంటాయి, అది శాశ్వతంగా ఉండవు. ఎఫెమెరల్ అంటే చాలా క్షణకాలం, క్షణికమైనవి. అండ్ షార్ట్ లివ్డ్, కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. Just now you ate the chocolates with a sense of enjoyment, but immediately after, the same enjoyment and taste have become a thing of the past, since no result thereof has remained. అలాగే మీరు చాక్లెట్ తిన్నారు, కొన్ని క్షణాలు మాత్రం ఆ చాక్లెట్ టేస్ట్, రుచి నాలుక మీద ఉన్నంతసేపు ఆహా ఆహా అని దాన్ని అనుభవించారు మీరు. ఆ అనుభూతి అయిపోయింది, అది ఇప్పుడు గతం అయిపోయింది. చాక్లెట్ తిని ఆహా బాగుంది అనే అటువంటి అనుభవం అది గతంలోకి వెళ్ళిపోయింది. సిన్స్ నో రిజల్ట్ దేర్ ఆఫ్ హ్యాస్ రిమైన్డ్, ఎందుకంటే ఆ రుచి ఆ అనుభూతి అలాగే ఉండవు, ఎందుకంటే ఇవన్నీ క్షణికమైనవి కాబట్టి. సచ్ ఈస్ ది కేస్ విత్ ఆల్ ది ఎర్త్లీ ప్లెజర్స్ అండ్ పెయిన్. ఇది ప్రాపంచికమైనటువంటి సుఖ దుఃఖాలన్నిటి యొక్క స్థితి ఇలాంటిదే. ది హైయెస్ట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆర్ ప్లెజరబుల్ సెన్సేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద సెక్సువల్ ఇంటర్కోర్స్.
ఇక ప్రపంచంలో అన్నిటికంటే కూడా చాలా మనిషికి ఆనందాన్ని ఇచ్చేది, ఎంజాయ్మెంట్ ఇచ్చేది, ప్లెజరబుల్ సెన్సేషన్ అంటే ఈ స్పందన, ఇంద్రియ స్పందన ఏదైతే ఉంటుందో అది కూడా ఈ ప్రపంచంలో సెక్సువల్ ఇంటర్ కోర్స్ అంటే లైంగికమైన అనుభూతి ద్వారా వచ్చేది అన్నిటికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్? అలాంటి అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఆ ప్రక్రియ కూడా ఎంతసేపు ఉంటుంది? ఓన్లీ ఎ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు మాత్రమే. నౌ దిస్ ది హైయెస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ప్లెజర్స్ can well be compared with the real happiness, as if the former were a shadow of a drop from the infinite ocean of eternal happiness, which, when once realized, is felt and enjoyed every second forever. దానికి బదులుగా ఇవన్నీ ప్రాపంచికమైనవి. ప్రాపంచికమైనటువంటి అనుభూతులు కాకుండా అన్ని ఈ ప్రాపంచికమైన వాటిలో అన్నిటికంటే ఉన్నతమైన ఈ లైంగిక సౌఖ్యము, కామవాంఛ తీర్చుకోవటము అనే దాంట్లో ఉండే ఉన్నతమైనటువంటి సంతోషము, అవన్నిటిని పక్కన పెడితే వాటన్నిటినీ నిజమైనటువంటి సంతోషానికి పోల్చి చూసినప్పుడు దీని యొక్క నిజమైన సంతోషానికి అవి కేవలం ఛాయా మాత్రంగా, నీడలాగా మాత్రమే ఉంటాయి. ఆఫ్ ఎ డ్రాప్ ఫ్రమ్ ది ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ ఎటర్నల్ హ్యాపీనెస్. అనంతమైన సముద్రము అనేది ఆత్మ యొక్క స్థితి. అందరి ఆత్మలు అనంతమైన సాగరంలో బిందువుల్లాగా కలిసే ఉన్నాయి. అలాంటి ఆ బిందువుకి, ఆ అనంతమైనటువంటి సాగరానికి చెందిన అనుభూతి అది ఒక్కసారి గాని మీకు అనుభూతిలోకి వచ్చినట్టయితే, when once realized, is felt and enjoyed every second forever. ఆ అనంతమైన ఆత్మకు సంబంధించిన అనంతమైన ఆనందం యొక్క లేశమాత్రము మీకు అనుభూతిలోకి వచ్చినా కూడా అది ఎప్పటికీ ఉంటుంది. From this comparison you can imagine the hollowness of the world and its pleasures. దీన్ని బట్టి మీరు ఈ యావత్ విశ్వము, ఈ విశ్వానికి సంబంధించినటువంటి అన్ని సుఖాల యొక్క క్షణభంగురత్వాన్ని మీరు దాన్ని గుర్తించుకోవచ్చు అని బాబా ఆ చాక్లెట్లు తినిపించి దాని ద్వారా ఈ సందేశాన్ని మంజిలేమియం టైంలోనే ఇవ్వటం జరిగింది. ఇక మళ్ళీ మెయిన్ టెక్స్ట్ కు వచ్చినట్టయితే, ది నెక్స్ట్ 5 days we lived through centuries of emotional experience. ఐవి డ్యూస్, ఆమె కూతురు చార్మి అని ఇద్దరు కూడా మెహరాజాద్లో 5 రోజులు ఉన్నారు. ఆ 5 రోజులు త్రూ సెంచురీస్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఆ 5 రోజుల్లో వాళ్లకు కలిగినటువంటి ఆనందాన్ని ఐవి జ్యూస్ అంటుంది సెంచురీస్, కొన్ని శతాబ్దాల కాలము పొందిన అనుభూతితో సమానంగా ఉందట. మరి బాబా కూడా ఇక్కడ మనోనాష్ కార్యక్రమం అప్పుడు 28 జూన్ మీటింగ్కు 70 మందిని పిలిచారు. ఆ 70 మంది బాబాతో 7 రోజులు గడిపారు. ఆ 7 రోజులు గడిపింది 700 జన్మల గడిపిన దాంతో సమానము అని బాబా స్వయంగా చెప్పినటువంటిది దీనికి మనకు పోల్చుకోవటానికి పనికొస్తుంది. 5 రోజుల అనుభూతి కొన్ని శతాబ్దాలకు సమానము అని ఐవి డ్యూస్ చెప్తున్నారు. మెహరాజాద్లో బాబా సాన్నిధ్యంలో గడిపినటువంటి 5 రోజులు. ది ఫస్ట్ ఈవినింగ్ ఆఫ్టర్ అవర్ momentous మీటింగ్ విత్ ది మాస్టర్, Charmia and I were standing in the garden and Norina pointed to a high hill close by. ఆ వెనకాల తెంబి హిల్ ఉంది. వీళ్ళు అక్కడ గార్డెన్లో నిలబడి ఉన్నప్పుడు వీళ్ళకి నొరీనా మ్యాచ్ బెల్లి, అప్పుడు ఆమె కూడా అక్కడ మెహరాజాద్లో ఉంది. ఆమె వీళ్లకు ఆ దూరంగా కనిపించే తేంబి హిల్ కొండను చూపించి
remarking that it was where Baba was doing his universal work with the mass and that the group would take me up there. అయితే అక్కడ బాబా మస్తు వర్క్ చేశారు. అలాగే మనోనాష్ తర్వాత చివరి 2 మాసాలు బాబా అక్కడే ఉండటము ఇదంతా మనం చదువుకున్నాం. అయితే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ కొండను చూపిస్తారు అని నురీనా మ్యాచబెల్లి చెప్పింది. I shuddered and protested that I could not possibly make such a climb. ఆమె యొక్క ఆరోగ్యం దృష్ట్యా, శరీరం యొక్క పరిస్థితి దృష్ట్యా ఆమె అంది, దానికి నేను నా బాడీ సహకరించదేమో, నేను వెళ్ళలేనేమో అన్నట్టుగా మాట్లాడింది. She started to urge me when Baba's omniscience went into action. ఆమె నాకు చెప్తుంది అక్కడికి వెళ్ళటం చాలా గొప్ప అనుభూతి అని. దాని గురించి ఆమె చెప్తుంటే, మరి బాబా సర్వజ్ఞుడు కదా, ఆయన ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయనకు అన్ని సర్వము ఆయనకు విదితమే. సర్వజ్ఞుడవు నీవు, సర్వము విదితమే అంటారు శ్రీనివాసరావు గారు. అందుకని బాబా లోపల ఉన్నారు, వీళ్ళు బయట ఉన్నారు. అప్పుడు దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఎట్ మెహరాజాద్. మెహరాజాద్లో అప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలక్ట్రిసిటీ లేదు. ల్యాంప్స్ వర్ యూజ్డ్ అండ్ ఎట్ నైట్ ఏ లైటెడ్ ల్యాంటర్న్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డోర్స్ ఆఫ్ అవర్ రూమ్స్ టు కీప్ అవే స్నేక్స్ అండ్ మారడర్స్. అయితే క్రిమికీటకాదులు, పాములు ఏవి రాకుండా ఉండటానికి అక్కడ విద్యుత్ శక్తి లేదు, పవర్ లేదు, కరెంట్ లేదు. అందుకని ఈ దీపాలు పెట్టేవారట. పాతకాలంలో పెట్టినట్టుగా దీపాలు వెలిగించి ప్రతి రూమ్ ముందర, చిన్న చిన్న రూములన్నీ, ప్రతి రూమ్ ముందర ఒక దీపం పెట్టేవారట. ఒక మామూలు స్తంభం లాంటిది ఉంటుంది, దానిపైన ఆ దీపం వెలిగించి పెడతారు. ఆ వెలుగు ఆ చుట్టూ ప్రాంతంలో ఉంటుంది, అక్కడ ఏమున్నా కనబడతాయి అన్నమాట. బాబా హ్యాడ్ ఎ సిస్టమ్ విచ్ వెంట్ లైక్ దిస్. అప్పుడు బాబా ఎవరినైనా పిలవాలనుకున్నా, పిలవగానే వాళ్ళు వెంటనే రావటము అనే దానికి ఒక పద్ధతి ఉండేది. అది ఎలా ఉంటుంది అంటే, హీ వుడ్ రింగ్ ఎ బెల్. ఆయన ఎక్కడున్నా అక్కడ ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్లు కొట్టించేవారు ఆయన. ఆ బెల్లు మోగించగానే హీ వుడ్ రింగ్ ఎ బెల్ అండ్ డాక్టర్ గోహర్ ఇరానీ, ఏ ఉమన్ డాక్టర్, వుడ్ రన్ టు వాట్ ఎవర్ రూమ్ ఇన్ ద రో ఆఫ్ సెల్ లైక్ cubicles the men mandali inhabited that Baba happened to be in at that moment, and he would give her or whoever was the appointed messenger at that time some instructions or directions to deliver. బాబా ఎక్కడ పురుష మండలి వాళ్లకు సంబంధించిన ఆ గదుల్లో, ఎవరి గదుల్లో ఉన్నా, ఎక్కడి నుంచి ఆ గంట మోగించినా డాక్టర్ గోహర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయేదట. ఎందుకంటే అలా ఆమె కానీ, లేదు ఆ సందర్భంగా ఎవరిని బాబా చెప్పే ఆదేశాన్ని తీసుకొని వెళ్ళి ఎవరికి అందించాలో అందించటానికి పురమాయించిన వ్యక్తి అలా పరిగెత్తుకొని బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే he was nearly a full city block away from where we were standing. అయితే బాబాకి మాకు చాలా దూరం ఉంది. అంటే ఒక నగరం, ఆమె చెప్పటంలో కొంచెం అతిశయోక్తిగా చెప్తూ, ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్ళినంత దూరంలో బాబా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన వేర్ we were standing, but Dr. Gohar ran up to us and said to Norina. అయితే బాబా గంటగొట్టి పిలవటం, గోహర్ పరిగెత్తుకుంటూ ఆ గది దగ్గరికి వెళ్ళటం, బాబా చెప్పిన మాటలు విని వచ్చి మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నాకు నొరీనా చెప్పుతోంది, ఆ తేంబి కొండ మీదకి మిమ్మల్ని తీసుకెళ్తారు, మీరు వెళ్ళండి, చూడండి, అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్తూ ఉంటే, అప్పుడు డాక్టర్ గోహర్ వచ్చి నొరీనాతో ఇలా చెప్పింది, మిసెస్ డ్యూస్ ఈజ్ నాట్ టు క్లైమ్ ద హిల్. బాబా అక్కడి నుంచి, అంటే వీళ్ళ మాటలు కానీ వీళ్ళని కానీ బాబా చూసే అవకాశం లేదు. కానీ ఇన్స్టాంటేనియస్గా ఎప్పుడైతే నొరీనా
మిమ్మల్ని ఆ కొండ మీదకి తీసుకుపోతారు, వెళ్ళి చూడండి అని చెప్తుందో అప్పుడు బాబా గంట కొట్టి గోహర్ను పిలిచి గోహర్కు చెప్పి ఐవి డ్యూస్ను ఆ కొండ మీదికి తీసుకెళ్ళకూడదు, ఆమె ఆ కొండ ఎక్కవద్దు. We soon learned that he knew our every thought and reaction and played on them most skillfully. ఇమీడియట్ గా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నా అదే క్షణంలో ఆయనకు తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని ఎలాగా పరిష్కరించాలి, అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరికి ఏ రకమైన ఆదేశాన్ని ఇవ్వాలి అనేది బాబాకు తప్ప ఇంకొకరికి సాధ్యం కాదు, అనితర సాధ్యమైనటువంటిది ఆ విషయం. సో యాజ్ టు పుష్ అస్ బియాండ్ ద లిమిటేషన్స్ క్రియేటెడ్ బై అవర్ ఓన్ మైండ్స్, అలా మా మనస్సుల ద్వారా సృష్టించబడినటువంటి పరిమితులన్నిటినీ కూడా ఆయన పక్కకు నెట్టేసి, మేము అయ్యో ఎట్లాగా, మరి నొరినానేమో ఆ కొండ మీదకి మిమ్మల్ని తీసుకెళ్తారు, మీరు వెళ్ళమంటుంది, వెళ్ళను అంటే నేను చెప్పాను నేను వెళ్ళలేను అని. కానీ ఆమె మరీ చెప్పుతుంటే ఇంకా ఎలాగా దానికి పరిష్కారం నేను కనుగొనలేకపోయాను. అప్పుడు బాబా స్వయంగా గంటగొట్టి గోహర్ను పిలిచి ఆమె అంటే ఐవి డ్యూస్ ఆ కొండ ఎక్కవద్దు అని చెప్పటం జరిగింది. ఆ చెప్పటం పద్ధతి అనేది అంత ఖచ్చితంగా, అంత సమయానుసారంగా ఆ సర్వజ్ఞత్వంతో చేసేది అది బాబాకే చెల్లుబాటు అవుతుంది. సో యాజ్ టు పుష్ యాజ్ బియాండ్ లిమిటేషన్స్, ఇక మాలో ఉన్నటువంటి పరిమితులు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆయన ఆ పరిష్కారాన్ని పంపించేవారు. అలాగా అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ హీ న్యూ ఎవ్రీథింగ్, ఇంకొక ఉదాహరణ, ఆయనకు ప్రతిదీ సర్వము తెలుసు. సర్వజ్ఞుడు అనే మాట కేవలం ఏదో పొగడ్తలకు చెప్పింది కాదు, ఐడిల్ టాక్ కాదు, ఇది సాక్షాత్తు ఆయన దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా అనుభవైక వేద్యమే. And never forgot incidents in which devotees needed some lesson was that he ordered Norina to tell me that I was to eat meat, not fish. అయితే ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పి ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇప్పిస్తారనేది మనకు తెలియకుండా మరి సర్వజ్ఞుడైన ఆయన ద్వారా అలా చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నొరీనాకు, ఎందుకంటే ఐవి డ్యూస్ని ఆమె కూతురు చార్మియాన్ని నొరీనా చూసుకుంటుంది, వాళ్ళకే అవసరం ఉంది వాళ్ళని ఎలా ఈ 5 రోజులు మెహరాజాద్లో ఉన్న టైంలో. అయితే ఆమెకు ఆదేశం బాబా ఏం పంపించాయంటే చూడండి, నువ్వు చేపలు తినకూడదు, మాంసాన్ని మాత్రమే తిను. ఎందుకంటే వాళ్ళంతా మాంసాహారులు కదా. బాబా మాంసాహారులను మీరు మాంసం తినకూడదు అని చెప్పలేదు. ఎందుకంటే బాబాకు తినే ఆహారం కంటే బాబా ఇచ్చిన ఒక సందేశంలో ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ గోస్ ఇన్ టు యువర్ మౌత్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. అంటే నోటి ద్వారా లోపలికి, అంటే లోపలికి ఏం పోతుంది, మనం తిన్న ఆహారము, తాగిన నీరు, పానీయం అవి వెళ్తాయి. ఆ లోపలికి పోయినా ఇంపార్టెంట్ కాదట. ఎందుకు, మనం తీసుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే అవి అరిగిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అది టాయిలెట్లో మనం దాన్ని విసర్జించేస్తాం. కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. దేనికి ఇంపార్టెన్స్ అట, నోరు విప్పి మనం మాట్లాడే మాట, నోటి నుంచి బయటికి వచ్చే మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మాట్లాడిన మాట జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంటారు మనుషులు. ఎప్పుడైతే ఏదైనా మనం అనరాని మాట ఎవరినైనా అంటే వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు, ఓహో నన్ను ఇలా తప్పుడు మాట మాట్లాడాడు, నన్ను ఇలా దూషించాడు, నన్ను ఇలా అన్నాడు అనే మాట మర్చిపోరట. తిన్నది అందుకని దానికి ఇంపార్టెన్స్ ఉంది కానీ దీనికి లేదు అంటారు. అదే భర్తృహరి అంటాడు, వాగ్భూషణమే సుభూషణము, భూషణములు నశించు నన్నీయుండు. మనకు ఈ భూషణాలన్నీ తగిలించుకుంటారు కదా పెళ్లిళ్ళలో. దీంట్లో చూసినట్టయితే కిలోల బంగారం ఉంటుంది ఒక్కొక్క స్త్రీ పైన. అయితే అలాంటి బంగారు ఆభరణాలు కాదు,
వాగ్భూషణమే సుభూషణము అంటాడు భర్తృహరి సుభాషితాల్లో. మనస్సు, వాక్ అనేది నోటి నుంచి బయటికి వెళ్ళలే మాటే ఒక భూషణం అట, అంటే ఒక ఆభరణం. అది సుభూషణం అట, మంచి భూషణం, చాలా మంచిది. మిగిలిన భూషణాలన్నీ కూడా ఏముంది, మన దగ్గర పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే ఆయన భార్యను చంపి అన్ని ఆభరణాలు డబ్బు ఎత్తుకెళ్ళిపోయారు. నేపాల్ నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి వాచ్మెన్లు నమ్మించి అలా చేశారు. అంటే ఆభరణాలన్నీ వెళ్ళిపోయాయి, కానీ ఆభరణాలు నశించిపోతాయి. అలాగా వాగ్భూషణమే సుభూషణము, భూషణములు నశించు నన్నియును. మిగిలిన భూషణాలన్నీ కూడా నశిస్తాయి, ఇది వాగ్భూషణము అనేది మాత్రం అలాగే ఉంటుంది అని. దీంట్లో ఒక చిన్న హాస్య రకమైనటువంటి ఒక కథ కూడా ఉంది. ఒకసారి పళ్ళు నాలుకను చూసి వెక్కిరించాయట. మేము చూడు ఎంత గట్టిగా దాఢ్యంగా ఉంటామో, నువ్వు మెత్తగా ఉన్నావు, అలాగా లోపల అలా తిరుగుతూ ఉంటావు అంటే నాలుక లోపల ఉంటుంది కదా, మెత్తగా ఉంటుంది, మేము కొరికామంటే ముక్కలైపోతావు అని. మనకు మరి 32 పళ్ళు ఉంటాయని కదా, 16 32 పళ్ళు. ఆ 32 పళ్ళు నాలుకను కొంచెం చిన్న చూపు చూసి నాలుకను తక్కువ చేసి మాట్లాడాయట. అప్పుడు నాలుక అందట, నిజమే మీరు అన్నది, మీరు కొంచెం మీకు బలం ఎక్కువ ఉంది, మీరు గట్టిగా ఉంటారు, నేను మెత్తగా ఉంటాను, కానీ నేను ఏదైనా ఒక మంచి గుండా విధవ ముందర అనరాని మాట వాణ్ణి అన్నాననుకో, వాడు ఒక ముష్టిఘాతం ఇచ్చాడంటే మీ 32 మంది టపామని కింద పడిపోతారు అందట నాలుక. సో అట్లా, అందుకని నా మాటకి అంత ఇది చెప్తూ ఇక్కడ ఆమె బాబా గురించి, బికాస్ షీ వాజ్ ఆఫ్ మీట్ షీ హ్యాడ్ అజ్యూమ్డ్ దట్ ఐ షుడ్ బి. ఎందుకంటే ఇక్కడ నొరీనా మేచబెల్లి ఆమెకు బాబా ఆమె ఏ సందర్భంగా ఏం మాట్లాడి ఏం చెప్తున్నా, ఎప్పుడు ఏం చెప్పాలి అనే విషయాన్ని బాబా అలా వీళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ విషయాన్ని బాబా చెప్పారు. అలా చెప్తూ నొరీనాకి కనీసం అంటే మనకు చాలా సన్నిహితమైన వాళ్ళ గురించే వాళ్ళకు ఏది ఇష్టము ఏది ఇష్టం కాదు అనే విషయం మనకు తెలియదు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. కానీ ఇక్కడ బాబా మాత్రం ఆమెకి ఏది శ్రేయస్కరము ఏది శ్రేయస్కరం కాదు అనే విషయం కూడా ఆమెకు తెలియజెప్పటం నొరీనా మేచబెల్లి ద్వారా, చేపలు తినవద్దు, మాంసాహారం భక్షించాలి అని. ఎందుకంటే ఇక్కడ మనం ఇవన్నీ చెప్పుకున్నది, నాలుక పళ్ళు ఇవన్నీ వాగ్భూషణం చెప్పుకున్నది దీనివల్ల అన్నమాట. ఎందుకంటే బాబా చెప్పిన విషయం ఏమిటి అంటే, లోపలికి వెళ్ళింది ఆహారం, నువ్వేం తిన్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వేం మాట్లాడతావు అనేది ముఖ్యము అనే విషయం ప్రస్తావించుకోవటం జరిగింది. బికాస్ ద ఈవినింగ్ ఆఫ్ దట్ డే వెన్ వీ హ్యాడ్ the conversation mentioned in the opening of this book, Baba sent us word. ఆ రోజు సాయంత్రము ఈ బుక్ ఏదైతే ఇప్పుడు మనం చదువుతున్నామో హౌ ఏ మాస్టర్ వర్క్స్, ఈ బుక్ గురించి దాన్ని ఆవిష్కరించే విషయం గురించి మాట్లాడుకుంటుంటే బాబా ఈ రకంగా వాళ్ళకి కబురు పంపించారట. బాబా సెంట్ us a word. Tomorrow I do not want you to discuss anything heavy like God or politics. రేపు మాత్రం మీరు భగవంతుని గురించి కానీ ఇటు పక్కన ప్రాపంచికమైనటువంటి రాజకీయాల గురించి కానీ ఏ రకమైనటువంటి కొంచెం మనస్సు మీద ప్రభావం పడే అటువంటి విషయం గురించి మీరు రేపు మాట్లాడవద్దు. వి విల్ ప్లే, రేపు మనము ఆటలు ఆడుకుందాము అని బాబా ఆమెకు, అంటే మెహరాజాద్లో ఉంటే బాబా, మెహరాబాద్ కానీ మెహరాజాద్ కానీ బాబాతో ఉండే అటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనేది బాబా వాళ్లకు ఎలా ఉంచాలి, వాళ్ళ మనస్సులను ఎలా ప్రశాంతంగా ఉంచాలి అనేది సర్వజ్ఞుడైన బాబాకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు.
ఈ సందర్భంగా కొన్ని ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన సంఘటనలు పెట్టారామె, ఒక్కటి చదువుకొని మళ్ళీ ముగించేద్దాము. సో ఇక్కడ శ్యామ్ కేరావాలా 1964లో లడ్ డింపుల్కు చెప్పినటువంటి ఒక సంఘటన, అది చదివి ముగించేద్దాం. I don't exactly remember which year it was, but I was at Guru Prasad about 7 or 8 in the morning. అని శ్యామ్ కేరావాలా చెప్తున్నారు. బాబా దగ్గర గురు ప్రసాద్లో ఆ సంవత్సరం సరిగ్గా నాకు గుర్తులేదు, కానీ ఉదయం సరిగ్గా 8 గంటల లోపలనే మేము అక్కడికి వెళ్ళాము. బాబా ఉన్న గురు ప్రసాద్లో ఉన్నాం. బాబా నార్మల్లీ కేమ్ అవుట్ అబౌట్ 9 in the morning. ఉదయం 9 గంటలకు బాబా బయటికి వచ్చేవారు. హీ హ్యాడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ షార్ట్ డ్రైవ్. వచ్చిన తర్వాత కారులో కొంచెం వెళ్ళి వాహ్యాలకి వెళ్ళి అక్కడ మరి నడిచి బయటికి వెళ్ళి వచ్చేవారు బాబా. Immediately he came to the men mandali and told Erich to get the car prepared for a drive. బయటికి వచ్చారు, మండలి వాళ్ళు ఉన్న చోటుకి వచ్చి అక్కడ ఈరిచ్ ఉంటే ఈరిచ్కి బాబా చెప్పి వెంటనే కారు సిద్ధం చేయించండి, మనం డ్రైవ్కి వెళ్ళిపోదాము అన్నారు. Standing outside the portico, a thought came to me that it would be real fine if I could also accompany Baba on a drive. శ్యామ్ కేరావాలా అక్కడ ఉన్నాడు, ఆయన కనిపించిందట. బాబా కారు తెమ్మన్నారు, కారులో బాబా డ్రైవ్కి వెళ్తాడు. బాబా ఎవరెవరిని తీసుకెళ్తారో వాళ్ళు మండలి వాళ్ళు బాబాతో పాటు వెళ్తారు. అందరూ వెళ్ళటానికి వీల్లేదు, బాబా ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళాలి. సో అప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చిందట, అబ్బా బాబా నన్ను పిలిచి నన్ను తీసుకొని వెళ్తే ఆయనతో పాటు కారులో ఆయన డ్రైవ్కి ఎంత బాగుంటుంది. ఇట్ వుడ్ బి ఏ రియల్ ఫైన్ if I could also accompany Baba on a drive, so that for posterity I could say that I was fortunate enough to have a ride with Lord God Almighty. అంతేకాదు ఆ విషయాన్ని నేను ప్రస్తావించుకోవచ్చు. ఎప్పుడు ఆయనకు చాలా అనుభవాలు ఉండేవి, అనుభవాలన్నీ ఆయన చెప్పడం, ఆయనకు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా చేశాను చాలాసార్లు. సో దట్ ఆ పోస్టెరిటీకి, రాబోయే తరం వాళ్ళకి ఇలా నాకు భగవంతుడు సర్వశక్తిమంతుడు అయిన మెహర్ బాబాతో పాటుగా నేను కారులో వాహ్యాళికి వెళ్ళొచ్చాను అని చెప్పుకోగలను అని కూడా ఆ మనసులో ఆలోచన వచ్చిందట. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ బాబా హ్యాడ్ యాక్చువల్లీ రెడ్ మై థాట్స్. నేను అలా అనుకుంటూనే ఉన్నాను, ఆ థాట్ ఎవరికీ తెలియదు, నా మనసులోనే అలా ఫ్లాష్ లాగా వచ్చింది. అయితే వెంటనే అది ఆయన మనసుకు తెలిసిపోతుంది, ఎందుకంటే అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు అని ప్రార్థనలో రోజు చదువుతాం. అందరి మనస్సులు హృదయాలు ఆయన విశ్వాత్మకమైన మనస్సుతో కలపబడి ఉంటాయి. వెంటనే నా ఆలోచన ఆయనకు తెలిసిపోయిందేమో. అండ్ దేర్ వాజ్ ఎ కాల్ ఫార్ మీ. వెంటనే బాబా నన్ను పిలిచాడు. హీ సేడ్, కమ్ ఆన్, యూ జాయిన్ మీ ఫర్ దిస్ డ్రైవ్ ఇన్ ది కార్. రా, నువ్వు కూడా నాతో పాటుగా ఈరోజు కార్ డ్రైవ్లో నువ్వు కూడా నాతో రా అన్నాడు. అంటే ఆయన మనస్సులో ఆలోచన వచ్చిందో రాలేదో, దానికి ఇలా బాబా పిలిచి ఆయనకు ఆ అనుభూతినిచ్చాడు. అంటే ఒరేయ్, నాకు అన్నీ తెలుసురా, నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో అది వెంటనే నాకు తెలిసిపోతుంది. అది ఆయన సర్వజ్ఞత్వం, అది ఆయన విశ్వాత్మకమైన మనస్సు, విశ్వరూపం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా పరావు గారు. జై బాబా సార్. వింటుండే కొద్దిగా తొందరగా అయిపోయిందన్న ఫీలింగ్ తప్పితే నాకు తెలియదు సార్. ఆయన చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈచ్ అండ్ వర్డ్ చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు మీరు బాబా చెప్పిన విషయాలు. ధన్యవాదాలండి మీకు. జై బాబా. జై బాబా సార్. ఇప్పుడు మనకి సంకీర్తనలో ఈయన ఎంపీ రావు ఉన్నారండి. ఎంపీ రావు గారు మిస్సెస్ లక్ష్మి గారు ఒక పాట పాడాలి. లేని ఎడల శ్రీత గారు సంకేత చేయాలి. తర్వాత జి లక్ష్మణ్ రెడీగా ఉండాలి. శ్రీత గారు మేడం సులోచన గారు చేయండి. శ్రీత గారు చేయండి. సులోచన నెక్స్ట్ సులోచన గారు చేయాలి. సులోచన చేయమ్మా చేయండి. శ్రీత గారు చేయండి. నెక్స్ట్ సులోచన గారు చేయాలి.
మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి విశ్వే చల్లినవా వాయిస్ కట్ అవుతుంది. జై బాబా జై బాబా. తెలియదా, ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే, ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే, బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మయమైతే, అందమైన ఆటగాడు, అందమైన ఆటగాడు, ఆనందము నొసగువానికి మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లిన వానికి మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, నీ బొమ్మల కొలువులోనా నిన్నో బొమ్మలున్నా, నీ బొమ్మల కొలువులోనా ఎన్నెన్నో బొమ్మలున్నా, మెత్తవి నచ్చినవి ఏరి కోరించినవి, నీతోనే ఉండాలని నీలోనే కలవాలని, మెహశ్రీ మాటలలో వినిపించేవి శ్వాస, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లిన వానికి, ప్రేమామృత రసధారలు పృథివిని చల్లిన వానికి మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా అండి. జై బాబా శ్రీకర్ గారు, జై బాబా. చాలా చక్కటి పాట పాడారండి మీరు. జై బాబా సంకేత చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సులోచన గారు సంకేతారు, లలిత కుమార్ గారు సంకేతం అడిగినారు.
సులోచన గారు, లలిత కుమార్ గారు. జై బాబా అండి. లలిత కుమార్ గారు పాడండి. నెక్స్ట్ సులోచన గారు పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. సుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే సుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందులా నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందులా కృప చూపి నిన్ను చూచే వరమి మెహరు పురుషోత్తమ కృప చూపి నిన్ను చూచే వరమీయవ మెహరు పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే నిరాకార నిర్ద్వంద్వ స్థితిలోనని విభజింపగారాని కృపసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే విభజింపగారాని కృపసాగరా అలలెల్ల నీలోన మెలిగేములే తడబాటు సడలించి భ్రమ బాపవ మెహరు పురుషోత్తమ తడబాటు సడలించి భ్రమ బాపవ మెహరు పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా. లలిత కుమార్ గారు మీరు రిపీట్ చేయొద్దంటే మళ్ళీ 2 సార్లు అదే చరణం పాడారు. నిరాకార నిర్ద్వంద్వ. కొంచెం టైం అందుకే మళ్ళీ తీసుకోండి. వెంటనే మారుస్తాను అది పై లేదమ్మా, చరణాలు తగ్గించుకోవాలి మనం. సరే ఓకే. జై బాబా. తర్వాత మాట్లాడతా. అవతార్ మెహర్ బాబాకి. ఇప్పుడు ఎస్ అరుణ రవీంద్ర గారు సంకేతం చేయాలండి. జై బాబా. అరుణ మేడం, అరుణ మేడం గారు ఒక సంగీతం చేయమ్మా. చేయమ్మా.
టైం సరిపోదేమో అన్నయ్య, ఇవ్వండి గ్రూప్ లో ఉన్న చేయమ్మా, వాళ్ళకి. నువ్వు చేయమ్మా, నువ్వు చిన్నపడపడు. అవతార్ మెహర్ బాబా కి నీ నామ స్మరణములు మధురిమలన్ని మద్దైనవి, నీ ప్రేమ స్ఫురణములు భావాలన్నీ విలువైనవి, నీ నామ స్మరణములో మధురిమలన్ని మత్తైనవి, నీ భక్త జనులను ప్రేమతో నీ వశము చేతువు వేడుకతో, నీ భక్త జనులను ప్రేమతో నీ వశము చేతువు వేడుకతో, పరవశము నుంచి పాపములు త్రుంచి రేపవలు కాతువు స్మరణము నుంచి, నీ నామ స్మరణములు మధురిమలన్ని మత్తైనవి, నీ ప్రేమ స్ఫురణములో భావాలన్నీ విలువైనవి, ప్రేమించు వారికి నేస్తమై పూజించు వారికి సర్వమై, వేదనలు పెంచి శోధనల నుంచి ఆధారమౌదువు ఆశలు పెంచి, నీ నామ స్మరణములో మధురిమలన్ని మత్తైనవి, మేహర్ మేహర్ మెహరన్న చాలని మనసంత నిండేవు నీవని, మెహరన్న చాలని మనసంత నిండేవు నీవని, అలరించినావు మేల్కొల్పినావు, అలరించినావు మేల్కొల్పినావు, హృదయాలు దోచిన మెహర శ్రీవై, నీ నామ స్మరణములో మధురిమలన్ని మత్తైనవి, నీ ప్రేమ స్ఫురణములో భావాలన్నీ విలువైనవి. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జయ బాబా. అన్నయ్య గారు మీకు జయ బాబా. జయవో అమ్మ, జయవో. వాళ్ళ మన జేసీ వాళ్ళ అమ్మాయి జ్యోత్స్న, మేయర్ జ్యోత్స్న బర్త్డే మన గ్రూప్ తరఫున మీరు ఒకరు చెప్తే చాలు. మన గ్రూప్ తరఫున మీరు విష్ చేయండి సార్. మేయర్ జ్యోత్స్న జేసీ భాస్కర్ వాళ్ళ అమ్మాయి బర్త్డే ఇవాళ, మీరు విష్ చేయండి సార్. అయ్యా మీరు విష్ చేయండి. మన గ్రూప్ అందరి తరఫున ఆ అమ్మాయి బర్త్డేకి మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నామండి. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేయర్ చేస్తారు. దామ జ్యోత్స్న ప్రేయర్ చేయమ్మా. జై బాబా సార్. జై బాబా. చేయమ్మా, జయశ్రీ. మీ మనవాళ్ళు మీ అమ్మాయి అమ్మాయి లేదు సార్, లేదు సార్. క్యాంప్ లో. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వతిగార్, సర్వ పోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు, నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చెక్కివలతో కాని నిన్నెవ్వరును చూడజాలరు, నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు, నీవు ఆకాశమున గలవు,
పాతాళమునగలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజదాన్, అహుర్ మజదా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈచద్దనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా హిల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి అగువో ఈశ్వరా, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనములకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమనుగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధి అగువో ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించునటుల మా అందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికీ. జై బాబా అప్పారావు గారు, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. జై బాబా. వన్స్ అగైన్ మీ అమ్మాయి బర్త్డే శుభాకాంక్షలు. జై బాబా. ఇప్పుడు ప్రకాష్ రావు గారు 2 నిమిషాలు నామం చేయాలండి. తర్వాత లక్ష్మణ్ 2 నిమిషాలు నామం చేయాలండి. జై బాబా అండి ప్రకాష్ రావు గారు. ప్రకాష్ రావు గారు. జై బాబా, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय.
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అప్పారావు గారు, అందరికీ జై జై బాబా. బాబా. జై బాబా. లక్ష్మణ్ నువ్వు కూడా ఒక 2 నిమిషాలు నామ చేయమ్మా. లక్ష్మణ్. अवतार मेहर बाबा की जय। Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun, lighten these dark world in that tears I weep. My heart meher I give to you beauty, creator at creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the 3 worlds maintains, destroy this ignorance that life sustains. These 5 lights are the willing folks of breath of the world will that base me up to death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my art. Please to please you I have saved from my heart. Accept them as you would a simple flower that has no use beyond the shining earth. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one, heal you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. అందరికీ ధన్యవాదాలు. సహకరించారు, అందరూ పాటలు పాడారు, మంచి స్పీచ్ విన్నాము, ప్రేయర్ అమ్మాయి చేసింది. జై బాబా అందరికీ అండి, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఒక్క నిమిషం, అన్నగారు వెళ్ళిపోకపోతే మీరు ఒక్కసారి సార్, జై బాబా సార్, మీరు ఒక్కసారి అమ్మాయికి చెప్పండి సార్, బర్త్డే విషెస్ మీ తరఫున. జై బాబా సార్. ఎవరికి? అదే జయశ్రీ వాళ్ళ అమ్మాయి బర్త్డే సార్ ఇవాళ. ఓహో, అందుకే పాపను ఆ ఫోటోలో పాపతో పాటుగా వచ్చింది. కరెక్ట్. ఆ అమ్మాయి మనవరాలు, ఆ అమ్మాయి మనవరాలు. ఓహో, అసలు అమ్మాయి స్కూల్ కి వెళ్ళింది, అందుకే రాలే క్లాస్ కి. సరే సరే. బాబా బ్లెస్ యూ. బర్త్డే అమ్మాయి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అండ్ మే బాబా బ్లెస్ యూ ఆల్. జై బాబా. జై బాబా సార్, జై బాబా, ధన్యవాదాలు. జై బాబా సార్. జయశ్రీ గారు, ఆర్ యు హ్యాపీ? మన అన్నగారు చెప్పారు